ఎస్, యు ఆర్ కరెక్ట్. ఆరవయసుల మీద ఇటీవల ఎవరు దాడులు జరిపినా గత కొన్ని నెలలుగా నేను చూస్తున్నాను. వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి పనులు చేయొద్దని. వాళ్ళు కొద్దిగా సర్దుకుంటున్నారు, కానీ కొన్ని ముందుకు పోతున్నాయి. మరీ నేను నాయకులకు హెచ్చరిస్తున్నాను, ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఆరవయసులు అందరితో కలిసిమెలిసి బతుకుతారు. ఊరైనాక ఒళ్ళకాడడం అనేది ఉంటుంది. 1% అలా ఏమన్నా వెధవులు ఉండొచ్చు. 99% మా వాళ్ళు ఒక కుటుంబంగా బతుకుతున్నారు. మంచి వాళ్ళ మీద కూడా దాడి జరుగుతున్నది. అటువంటి మంచి వాళ్ళ మీద దాడి జరిగింది అంటే ఒక రెవల్యూషన్గా వెంటబడి రోడ్లో లాక్కొచ్చి ఆ నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నా. ఇది లాస్ట్ వార్నింగ్ టు ఆల్ ది లీడర్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వయసులు ఎవరు జోలికి పోరు. వారు అందరితో కలిసిమెలిసి బతుకుతారు. అలాంటి వారి మీద, అమాయకుల మీద దాడి జరిగిందంటే మాత్రం రోడ్లో లాక్కొచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి కలుగజేస్తాం. ఎనీ లీడర్, ఎనీ లెవెల్ ఆఫ్ ది లీడర్, ఏ లీడర్ అన్నా కానీ ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్క లీడర్కు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మొన్న దోన్లో ఇన్సిడెంట్ జరిగింది ఇటీవల. వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యే, వాళ్ళ తాత ఎమ్మెల్యే. అటువంటి వ్యాపారస్తుడు స్కూల్స్ రన్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి మీద దాడి జరిగింది. ఆ అబ్బాయిని దాడి జరిగిన వాళ్ళని ఒక 2 days లోపల అరెస్ట్ చేయకపోతే వాళ్ళని ఇమీడియట్గా అక్కడ కూడా ఒక విప్లవం మాది తీసుకొని వెళ్తామని తెలియజేస్తున్నాను. దీంట్లో ఏమాత్రం వెనుకబడే లేదు. ఇది మన దేశంలో అన్ని మతస్థులు, అన్ని కులాలు గౌరవంగా బతకాలి. ఏదో ఒక కులాన్ని తక్కువ చేసి వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రం సహించేది లేదని తెలియజేస్తున్నాను.